ఇక తెలంగాణలో ఇప్పుడు ఏ మారుమూల పల్లెకు వెళ్లినా రైతుల నుండి యూరియా ఇవ్వండి మహాప్రభో అన్న మాటే వినిపిస్తోంది. పంట కీలక దశలో ఉన్నప్పుడు కావాల్సిన మేర యూరియా దొరకక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక చోట్ల తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. కొన్ని చోట్ల చెప్పులను క్యూలో ఉంచుతున్నారు. ఇంకొన్ని చోట్ల ఆందోళనకు దిగుతున్నారు. మరికొన్ని చోట్ల రోడ్డుపైకెక్కి ధర్నాకు దిగుతున్నారు. రైతుల ఆందోళన నేపథ్యంలో మనకు బ్రేకింగ్ అందుతోంది. కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిశారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన యూరియా సరఫరాపై కేంద్ర మంత్రితో చర్చించారు. 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను వెంటనే విడుదల చేయాలని జేపీ నడ్డాను కోరారు ఎంపీలు. మరోవైపు రాష్ట్రంలో యూరియా నిల్వ సరఫరాపై సమీక్ష నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేంద్రం నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సిందన్నారు. 4 నెలల నుంచి ప్లాన్ ప్రకారం రాష్ట్రానికి యూరియా కేటాయింపులు జరగడం లేదన్నారు. రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఇచ్చినా లాభం లేకుండా పోతోందన్నారు. రాష్ట్రంలో ఉన్న 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ప్లాన్ చేసుకుని పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు మంత్రి తుమ్మల. జిల్లాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం కొన్ని దృశ్యాలు చూద్దాం. మహబూబాబాద్, సిద్దిపేట, వనపర్తి, మెదక్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం TV9 స్క్రీన్ మీద చూస్తున్నాం. యూరియా అందక రైతులు అగచాట్లు పడుతున్నారు. మా బ్యూరో చీఫ్ గోపిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. గోపి, ఇప్పుడు యూరియా ఇష్యూ కేంద్రానికి చేరింది. మరి జేపీ నడ్డా నుండి ఏమన్నా హామీ లభించిందా? ఎస్, తెలంగాణ యూరియా కొరత అంశం ఢిల్లీకి చేరింది. ఈరోజు ఢిల్లీలో పార్లమెంట్ లోపల బయట కూడా ఇటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కాసేపటి క్రితమే కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. అందులో భాగంగా తెలంగాణకి ఈ ఖరీఫ్ సీజన్లో 8,30,000 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని కేంద్రం కేటాయించడం జరిగింది. కేంద్రమే ఈ ఎరువుల్ని ఎరువులు రసాయనాలన్నింటినీ కూడా రాష్ట్రాలకు ముఖ్యంగా కేటాయించడం జరుగుతుంది. అందులో భాగంగా ఖరీఫ్ సీజన్ కోసం 8,30,000 మెట్రిక్ టన్నుల యూరియాని కేటాయించడం జరిగింది. అయితే ఇందులో ఇప్పటి వరకు కేవలం 5,32,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇప్పటి వరకు తెలంగాణకు అందించడం జరిగింది. ఇంకా 2,98,000 మెట్రిక్ టన్నుల యూరియా ఇంకా విడుదల కావాల్సి ఉంది. గత ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా ఒక లేఖను కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు జేపీ నడ్డాకు అందజేయడం జరిగింది. ఏప్రిల్ నెల నుంచి ఆగస్టు నెల వరకు తెలంగాణకు కేటాయించిన యూరియా కంటే చాలా తక్కువ యూరియాని కేటాయించడం వల్ల ప్రస్తుతం తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. యూరియా కోసం చెప్పులను లైన్లో ఉంచడం లేదా ముఖ్యంగా అక్కడ ఉన్న అధికారులతో గొడవ పడడం సహా ముఖ్యంగా పంట నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పుడు పంట ఎదుగుదల దశలో ఉన్న తరుణంలో యూరియా చాలా అవసరం. సో వర్షాలు పడుతున్నాయి. ఇటువంటి సమయంలో యూరియా కొరత వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతాంగం అంతా కూడా. సో ఈ అంశాన్ని పార్లమెంట్ లోపల లేవనెత్తేందుకు వాయిదా తీర్మానాలు కూడా ఈరోజు కాంగ్రెస్ ఎంపీలు ఇవ్వడం జరిగింది. అలాగే జేపీ నడ్డాని కూడా కలిసి తెలంగాణలో రైతాంగ సమస్యలు పడుతున్న ఇబ్బందులు వీటన్నింటినీ వివరించడం జరిగింది. అయితే ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ యుద్ధం కానీ ఉక్రెయిన్ నుంచి నెంబర్ 1 క్వాలిటీ యూరియా భారత్ ఇంపోర్ట్ అయ్యేది. అలాగే చైనా నుంచి రావాల్సిన యూరియా కూడా రావడం లేదు కాబట్టి సో కొంత కొరత అనేది ఏర్పడుతున్న పరిస్థితి. అయితే జేపీ నడ్డా మాత్రం ఒక అష్యూరెన్స్ అయితే ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీలకి. కాసేపటి క్రితం కలిసినప్పుడు ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సిన వాటాను మేము అందజేస్తాం. రేపు మరోసారి జేపీ నడ్డాని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కలవబోతున్నారు. రేపు ఫర్టిలైజర్ మినిస్ట్రీకి సంబంధించిన కార్యదర్శితో చర్చించి ముఖ్యంగా ఎంత వీలైతే అంత ప్రస్తుతం తెలంగాణ రైతాంగానికి అవసరం ఉన్న మేరకు కేటాయించిన కేటాయింపుల్లో భాగంగానే యూరియాను కేటాయించాలని చెప్పి కోరుతున్నారు. సో చూడాలి మరి ఎంత త్వరగా ఈ సమస్యను కేంద్రం పరిష్కరిస్తుంది అనేది. ఎస్ గోపి.